హాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మేము పూణేలో ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇక్కడైతే రాముల వారి కళ్యాణం అయితే జరగట్లేదు, చేయట్లేదు ఎవరు. సో మనమైతే మన ట్రెడిషన్స్ని మర్చిపోకూడదు కదా. లాస్ట్ ఇయర్ అయితే చేశారు, సత్యనారాయణ స్వామి పూజ చేశారనమాట. కళ్యాణం అలా అయితే ఇక్కడ ఏం చేయలేదు. అంటే మా ఏరియాలో చేయట్లేదేమో నాకు తెలీదు. ఇక్కడ పూణేలో చేస్తారో చేయరో కూడా తెలీదు. కానీ మనమైతే మన ట్రెడిషన్ మర్చిపోకూడదు కాబట్టి మేము చిన్నగా రాముల వారి పూజ అయితే ఇంట్లో చేసుకుంటున్నాము. కొద్దిగా రాముల వారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టి ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని తోరణాలు కట్టేసుకొని హ్యాపీగా అయితే మేము చిన్నగా మా వరకు మేము పూజ చేసుకుంటున్నాము. ఎలా చేసుకుంటున్నాం అనేది నేను చూపిస్తాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో పోస్ట్ చేయండి, ఓకేనా? ఇంటి ముందైతే ముగ్గు వేసుకున్నానండి. ముగ్గు వేసేసుకొని ఇలా సింపుల్గా తోరణాలు కట్టేసుకున్నాము. ఈ మధ్య నేను ఇలా చేస్తున్నాను, సూది పెట్టేసి దారంతో కొడుతున్నాను అనమాట. చూడండి, ఇలా చేస్తే కూడా బాగానే ఉంటుంది. మన సైడ్ లాగా సపరేట్గా మామిడాకులు పూలు కట్టడానికి ఇక్కడ మామిడాకులు అంత సఫిషియెంట్గా దొరకవు కాబట్టి నేను ఇలా కట్టాను అనమాట. సరే, అయితే కిచెన్లోకి వెళ్ళిపోదాము. నైవేద్యం ఏం చేశాను, పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను, ఓకే? ఇక్కడ ఎప్పటికప్పుడు లాక్ వేసేసుకోవాలి, కొంచెం సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా, సో దాని గురించి అనమాట. నుండి మొత్తము మన పూజ గది మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసే ఉంటారు. చిన్నగా వాళ్ళు ప్రొవైడ్ చేశారు, రెంట్ హౌస్ కదా. ఇలాగా నేను నా పటాలన్నీ ఇలాగ పెట్టేసుకున్నాను, నేను ప్రేయర్ చేసుకునే దేవుళ్ళవి. ఇక్కడైతే రాముల వారి పూజ కోసం మేమంతా అరేంజ్ చేసుకున్నాము. సింపుల్గా నేను మా వారు చిన్నగా చేసుకుంటున్నాం అనమాట. ట్రెడిషనల్గా కళ్యాణం అదంతా అయితే మనకి ఇక్కడ జరగట్లేదు కాబట్టి మన వరకు మనం ఇంట్లో చేసుకొని స్వామిని ప్రేయర్ చేసుకుంటాం అంతే, ఓకే? మొత్తం ఇలా రెడీ చేసేసుకున్నాము. తర్వాత నైవేద్యం కూడా మామిడికాయ పులిహోర, ఇంకా పాయసం, ఇంకా ఆలు, తర్వాత స్వామికి నీళ్లు తాగడానికి వాటర్, మెయిన్గా పానకం, వడపప్పు అయితే చేశాను. పానకం ఇదిగోండి, పానకము వడపప్పు. ఇంకా మా వారు వచ్చేస్తే దీపం పెట్టేసి స్వామికి హారతి ఇచ్చేసి మొత్తము మంగళహారతి పాడేసి మనము ఇక్కడ పెట్టేసుకుందాము. వడపప్పుని నేను మామూలుగా అయితే తమలపాకులో పెడతారు కదా, నేను ఇలాగా ఇది నైవేద్యం కోసం తీసుకున్నాను. చిన్నది డిమార్ట్లో, చాలా బాగుంటుంది. ఏదైనా కొద్దిగా నైవేద్యం పెట్టేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో అయితే నేను వడపప్పు పెట్టేశాను. ఇప్పుడు ఫ్రంట్లో మనము మెయిన్గా చేసుకునే నైవేద్యాలన్నీ ఫ్రంట్లో పెట్టుకుందాం. అంతకంటే ముందైతే మనము దీపాలు వెలిగించేసుకుందాం. చూడండి గైస్, దీపాలు అయితే వెలిగించేసాను. ఎంత కలగా ఉందంటే, కాకపోతే ఇక్కడ మనలాగా పటాలు అయితే మంచి క్వాలిటీ అయితే దొరకట్లేదు, చాలా లో క్వాలిటీ ఉంది అసలు. అది పటం అయితే నార్మల్ కవర్ వేశారు, పైన లోపల పేపర్ లాగా ఉందన్నమాట. యాక్చువల్గా సత్యనారాయణ స్వామిది మాకు పటం ఇంట్లో లేదు. యాక్చువల్లీ నేను కొనాలనుకోలేదు. రాములవారి పటం ఆర్డర్ చేస్తే ఉదయం ఏమైందంటే స్విగ్గీలో సత్యనారాయణ స్వామి వచ్చేసారు ఇంటికి. ఇంకా రిటర్న్ కూడా పెట్టాను నేను, ఎందుకంటే క్వాలిటీ కూడా బాగాలేదు. ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మంచి క్వాలిటీ తెచ్చుకుందామని రిటర్న్ పెట్టాను. వాళ్ళు రిటర్న్ చేయకుండా రీఫండ్ చేశారు. సో అమౌంట్ రీఫండ్ చేశారు. సో మళ్ళీ జెప్టోలో ఆర్డర్ పెడితే అది కూడా నార్మల్ క్వాలిటీ ఉంది, పర్లేదు. కొంచెం స్విగ్గీలో క్వాలిటీ కంటే పర్లేదన్నమాట. కొంచెం కవర్ అది వేశారు పైన. బట్ మన సైడ్ లాగా మంచి క్వాలిటీ పటాలు అయితే ఇక్కడ కష్టం అనిపిస్తుంది. మేబీ సిటీలోకి అలా వెళ్తే దొరుకుతాయేమో తెలియదు, ఓకే? ఇంకా మా వారు వస్తే ప్రసాదాలు పెట్టేసి హారతి ఇచ్చేసి స్వామి పూజని ఇంతటితో ముగిచ్చేస్తామన్నమాట. మామూలుగా ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత స్తోత్రాలు, మీకు నచ్చిన స్తోత్రాలు ఏవైనా చదివేసుకొని మెయిన్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని ఇది చదువుకుంటే చాలు. మనకి విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం వస్తుందంట. సో ఇది వచ్చేసి శివుడు పార్వతీదేవితో చెప్పారంట. ఎందుకు అంటే పార్వతీదేవి విష్ణు సహస్రనామాలు జపించడం కష్టమవుతుంది ఎవ్రీడే అని శివుడికి పార్వతీదేవి అడిగితే పార్వతీదేవికి శివుడు చెప్పిన సలహా అనమాట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ శ్లోకంలోనే ఉంది సహస్రనామ తత్తుల్యం అని. కాబట్టి చాలామందికి ఈ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
సో ఇదైతే చాలా పవర్ఫుల్ మంత్ర. అందరికీ వచ్చు, బట్ చదవాలి, ఖచ్చితంగా చదివితే మంచిది అనేది అయితే తెలీదు. రామచంద్రాయ జనకరాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోశలేశాయ మందహాసదాసపోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.